మాట వినకుంటే అది ఒక అడ్డుగా మారిపోతుంది. నీకు దేవునికి ఉన్న బంధం తెగిపోతుంది. గాడ్ కెనాట్ హియర్ యువర్ ప్రేయర్ ఈవెన్ దో హీ లవ్స్ యూ. యూ లవ్ గాడ్, బట్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు హియర్ యువర్ ప్రేయర్ బికాస్ యూ ఆర్ డిజొబీడియంట్. అవిధేయత చూపుతూ పాపాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ మనవులు ఆయనకు వినబడవు. ఆయన వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. విననేరక ఉండినట్లు నా చెవులు ఎప్పుడు కూడా అర్థం కాదు, సహాయం చేయకుండా ఉండినట్టు నా చేతులు ఎప్పుడు కూర్చోగాలి. మనం చేసే కార్యాలే మనకు అడ్డుగా నిలబడుతుందని మరి ఒకసారి దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మార్పు లేనివాడు, మారనివాడు. నీ జీవితంలో కార్యాలు జరగకుండా ఉండడానికి కారణం ఏంటంటే నువ్వే, ఇంకొకరు కాదు, నువ్వే. నువ్వు సరిగ్గా అయిపోయినావంటే వెంటనే దేవుని ఆశీర్వాదాలని జీవితంలోకి నీవు రావడం చూస్తావు. ఇర్మియా 5:25 చూడండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించాను, మీకు మేలు కలగకుండా మీ పాపములే క్రమం తప్పిపోయిందనమాట. ఎక్కడో మీరు దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. తలంపులో కానీ, క్రియల్లో కానీ, మీ ప్రవర్తనలో కానీ మీరు మారు మనసు పొందడం లేదు. చాలా కఠినంగా ఉన్నారు. దేవుడు ఇవన్నీ చూస్తాడా? నేను ఇంత సేవ చేస్తే కొద్ది పాపం చేయొచ్చు కదా, దేవుడు మరి ఇంత ప్రార్థన చేస్తే వినడా? ఇలాంటి అలుగుడంతా తొలగించుకొని స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని, శక్తిగల దేవుని వాక్యాన్ని మిక్కిలి సాత్వికమైన హృదయంతో ఏం చేయాలి? స్వీకరించాలి. హల్లెలూయా. ఏదైనా నీకు దేవునికి అడ్డుగా ఉంటే తొలగించుకోవాలి.